Hey people, welcome back to our channel. ఈ రోజు వీడియో వచ్చేసి Yuvan's ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో కెనడా నుంచి ఇండియా అయితే ఫైనల్లీ బయలుదేరాము. సో కెనడా టు ఢిల్లీ, ఢిల్లీ టు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ అనమాట. సో ఇది ఇంత లాంగ్ జర్నీ. సో నేను మా హస్బెండ్ అండ్ అలాంగ్ విత్ బేబీ అయితే మేము ట్రావెల్ చేస్తున్నాము. మేము ట్రావెల్ చేస్తున్న ఎయిర్లైన్స్ వచ్చేసి ఎయిర్ ఇండియా అనమాట. ఎయిర్ ఇండియా అనగానే నాకు రీసెంట్గా అయిన అహ్మదాబాద్ ఇష్యూ అయితే బాధగా అనిపిస్తుందండి. అంతమంది జనాలు చనిపోయారు. అది ఇంజన్ ఫెయిల్యూరా, థ్రస్ట్ ఇష్యూ, ఏదైనా కూడా టెక్నికల్ ఇష్యూ వాళ్ళు ముందుగానే చూసుకోవాలి. అంతమంది ప్రాణాలని రిస్క్లో అయితే పెట్టకూడదు కదా. అంత పెద్ద కంపెనీ టేక్ ఓవర్ చేసిన తర్వాత కూడా ఇలాంటి నెగ్లిజెన్స్ అవుతున్నాయి, ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి అంటే చాలా బాధగా అనిపించింది నాకైతే. ఇంకా ఫ్యూచర్లో ఈ ఎయిర్లైన్స్తో ట్రావెల్ చేయకూడదని అయితే అనిపించింది. సో ఎవరైనా ట్రావెల్ చేసినట్టయితే ఖచ్చితంగా ఎయిర్ బస్ది బుక్ చేసుకోండి. బోయింగ్ వాటికి చాలా ఇష్యూస్ అవుతున్నాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను న్యూ మామ్స్ ఇంకా టాడ్లర్స్తో మీరు ఫస్ట్ టైం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నట్టయితే కనుక, అంటే ఇద్దరు పేరెంట్స్ ఉన్నా లేదంటే మీరు సింగిల్ మామ్, మీరు సోలోగా ట్రావెల్ చేస్తున్నా ఈ వీడియో అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. బేబీకి కంపల్సరీ మీరు తీసుకెళ్లాల్సినవి ఏంటి, డాక్యుమెంట్స్ కానివ్వండి, ఆ చెక్ లిస్ట్ అంతా ఏంటి, ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఏమి అలౌ చేస్తారు, గోల్డ్ ఇంకా సిల్వర్ ఇలాంటివి ఏమైనా క్యారీ చేయొచ్చా లేదా, సో బ్యాగేజ్ సపరేట్ ఏమైనా ఉంటుందా బేబీకి, ఇవన్నీ డీటెయిల్స్ అయితే నేను మీకుతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎండింగ్ వరకు అయితే కంపల్సరీ చూడండి. సో ఫస్ట్ అయితే మనం బేస్నెట్ సీట్ అనేది బుక్ చేసుకోవాలి ముందుగా. ఫస్ట్ నేను స్టార్టింగ్లో బేబీని స్ట్రాలర్లో తీసుకెళ్తున్నాను కదా, అది గేట్వే అనమాట. గేట్వే దగ్గర ఏంటంటే స్ట్రాలర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. సో ఫ్లైట్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఢిల్లీలో మనం అది కావాలంటే తీసుకోవాలన్నమాట. తీసుకొని మళ్ళీ మాకైతే మళ్ళీ లగేజ్ రీచెక్ చేయాల్సి వచ్చింది. అదే మీరు ఇండియా నుంచి కెనడా వెళ్తున్నట్టయితే అది డిఫరెంట్ ఉంటుంది అనమాట. లగేజ్ అన్నిసార్లు రీచెకింగ్ చేయక్కర్లేదు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, బేబీకి కావాల్సినవి అయితే బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, కెనడియన్ అయితే బేబీ లేదంటే యూఎస్ సిటిజన్ అయితే అది, ఏ కంట్రీ అయితే ఆ కంట్రీకి సంబంధించిన పాస్పోర్ట్ బేబీది. అండ్ నెక్స్ట్ ఓసీఏ కార్డు, ఇండియాకి ట్రావెల్ చేయడానికి అది ఉండాలి కంపల్సరీ అది. నెక్స్ట్ మీ పాస్పోర్ట్, మీ హస్బెండ్స్ పాస్పోర్ట్, జాబ్ లెటర్, అదే వర్క్ పర్మిట్ మీద ఉన్నారా లేదా పిఆర్ మీద ఉన్నారా లేదంటే మీరు సిటిజనా, ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డాక్యుమెంట్, మెడికల్స్, ఇంకా పీసీసీ అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, ఇంకా ఎక్కడ మీరు స్టే చేయబోతున్నారు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అవన్నీ కంపల్సరీ ఉండాలి. బేస్నెట్ సీట్ అయితే వాళ్ళు కొంచెం డిలేగానే ఇచ్చారు. అండ్ స్క్రీన్స్ అయితే అసలు వర్కే అవ్వండి. ఇది మేము ట్రావెల్ చేసింది 8 to 9 months బ్యాక్ అనమాట. అయినా కూడా అప్పటికే ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. అండ్ జనాలు కూడా ఏంటంటే ఏదో బస్సు ట్రైన్లోనో ట్రావెల్ చేస్తుంటే మొత్తం తిరుగుతూ ఉంటారు కదా, అలా తిరుగుతూ ఉంటారు. క్రూ మెంబర్స్ కూడా అసలు ఏం పట్టించుకోరు. అండ్ ఫ్రీ ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి ఫుల్ తాగేసి వాష్రూమ్స్ దగ్గర అట్లాగా ఉంటారు అనమాట. చాలా ఇబ్బందిగా అనిపించింది, నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ఈ ఎయిర్లైన్స్తోనే ఎందుకు ట్రావెల్ చేసామని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు అంటే కెనడా టు ఢిల్లీ, ఢిల్లీ నుంచి మనకి ఈ కనెక్టింగ్ ఇక్కడ విజయవాడకి వచ్చేది ఏదైనా కూడా ఏంటంటే ఎయిర్ ఇండియా ఒక్కటే ఉంది ఇంటర్నేషనల్ వాటిల్లో. సో అందుకని ఇది మేము చూస్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ అక్కడ నుంచి గన్నవరం నుంచి మా హోమ్ టౌన్ 20 to 25 minutesలో వచ్చేస్తాము. బేబీని ఇంకా టైర్డ్ అయిపోతాడు అంటే హైదరాబాద్ నుంచో ఇంకా వేరే చెన్నై నుంచో బెంగళూరు నుంచో పెట్టుకుంటే ఇంకా జర్నీ ఎక్కువ అవుతుంది అని చెప్పి, ఇంత లాంగ్ ఫ్లైట్ జర్నీ మీద ఇంకా టైర్డ్ అవుతాడు బేబీ అని చెప్పి మేము ఇది చూస్ చేసుకున్నాం అనమాట. సో ఇంత వాస్ట్ ఉంటుందని అయితే మాకు తెలియదు. ఆల్రెడీ అంతకుముందు వెళ్ళినది ఏంటంటే లుఫ్తాన్సా, అది బాగానే ఉంది. ఇంకా ఎమిరేట్స్ కానివ్వండి, ఇంక వేరే అన్నీ కూడా బాగానే ఉంటాయి. ఇది ఎందుకో ఇట్లాగ ఉంటుంది, అసలు వాళ్ళు ఎందుకు రెక్టిఫై చేసుకోవట్లేదు ఇవన్నీ అనేది మనకైతే తెలియదు. సో ఓకే, ఫుడ్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ మనకి ఫుడ్ అయితే మ్యాష్డ్ పొటాటోస్, అది కర్రీ వచ్చేసి మష్రూమ్స్, పీస్ అండ్ క్యారెట్, ఈ చివరిది వచ్చేసి చికెన్ కర్రీ బాగానే ఉంది. ఇంకొకటి వచ్చేసి చికెన్ బిర్యానీ తీసుకున్నాము. ఇద్దరి ఫుడ్ కలిపి చూపించడం వల్ల మీకు ఎక్కువగా కనిపిస్తుంది అంతే. అండ్ సలాడ్, ఫ్రూట్స్, వాటర్, ఇంకా బన్, ఇవన్నీ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకి అంటే ఎప్పుడు కావాలన్నా వాళ్ళని అడిగితే మనకి వాటర్, ఇంకా కూల్ డ్రింక్స్ లైక్ ఆరెంజ్ జ్యూస్ లేదంటే సాఫ్ట్ డ్రింక్స్, ఇవన్నీ కూడా ఆల్కహాల్ అవన్నీ కూడా వాళ్ళు ఇస్తూనే ఉంటారు. తీసుకొని తాగుతూ ఉండొచ్చు మనం, ఇట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ, ఇది కూడా బాగానే ఉంది టేస్ట్.
మిర్చికా సాలన్ అనమాట. అండ్ బేబీ ఫుడ్ కూడా వాళ్ళు కావాలంటే మీకు వామ్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు, సెర్లాక్ అవి మిక్స్ చేసుకోవడానికి, లేదంటే మిల్క్ ఏమన్నా హాట్ చేసి ఇవ్వమంటే, వేడి చేసి ఇవ్వమంటే, హీట్ చేయమంటే ఇస్తారు. నెక్స్ట్ బేబీ ప్యూరేస్ కూడా వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర ఉంటాయి ఎయిర్లైన్స్, డిపెండ్స్ అపాన్ ద ఎయిర్లైన్స్ అనమాట, కొంతమంది ఇస్తారు బేబీ ఫుడ్ కూడా. ఇది వచ్చేసి పీస్ సలాడ్ కోకోనట్తో అనమాట, ఇది అయితే టేస్ట్ బాగానే ఉంది. ఇది ఇంకొకటి వచ్చేసి క్యాప్సికమ్ది పికిల్డ్ అనుకుంటా, అంత టేస్టీగా లేదు. సో ఇదైతే పక్కన పెట్టేశాను. అండ్ చాక్లెట్ మూజ్, స్ట్రాబెర్రీ మూజ్ ఇవైతే బాగానే ఉన్నాయి. ఫ్రూట్స్ కూడా లిమిటెడ్ ఉంటుంది, తక్కువ క్వాంటిటీ ఇస్తారు కానీ అవి కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ బేబీకి సంబంధించినవి ఇవన్నీ చెప్పేశాను కదా మీకు ఆల్రెడీ. నెక్స్ట్ ఫుడ్ దగ్గరికి వెళ్దాము. బేబీకి ఫుడ్ అంటే ఇప్పుడు ఫీడింగ్ బేబీ అనుకోండి, మీరు బ్రెస్ట్ మిల్క్ ఇస్తున్నా కూడా, నేనైతే బ్రెస్ట్ మిల్క్ 5th month అప్పుడు మేమైతే వచ్చాము ఇక్కడ ఇండియాకి, అప్పటికి నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నా కూడా ఫార్ములా అది, ఇంకా తర్వాత రెడీ టు యూజ్ మిల్క్ ఇవన్నీ అయితే క్యారీ చేసాము, ఏం రిస్ట్రిక్ట్ చేయలేదు. జస్ట్ వాళ్ళకి ఏంటంటే సీల్డ్ సరిగ్గా ఉండాలి, తర్వాత ప్యాకెడ్ ఫుడ్ అయితేనే వాళ్ళు అలౌ చేస్తారు. హోమ్ మేడ్ ఫుడ్ లేదంటే ఇలాగ సలాడ్స్, ఫ్రూట్స్ ఇలాంటివి అయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అలౌ చేయరు. ఇంకా మనకి ఏంటంటే క్రాకర్స్ లేదంటే బిస్కెట్స్, సెర్లాక్, ఇంకా మిల్క్ పౌడర్ ఇవన్నీ అయితే, వాటర్ అవన్నీ కూడా వాళ్ళకి అలౌ చేస్తారు. మీరు ఏమీ ఇది లేదు, క్యారీ చేయొచ్చు, ఇట్స్ ఓకే. దాని గురించి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసి మాకు ఆపుతారేమో అని చెప్పి చాలా భయం వేసి మేము అందరినీ కనుక్కున్నాం ఫస్ట్ టైం ట్రావెల్ వల్ల. సో చాలామంది, కొంతమంది ఆపేశారని చెప్పారు, కొంతమంది అలౌ చేశారని చెప్పారు, కొంతమంది లిమిటెడ్గా అలౌ చేస్తారని చెప్పారు. సో మీరు వెళ్ళే ఎయిర్లైన్స్ బట్టి, అక్కడ వాళ్ళు చెక్ చేసే మనుషులు బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది తీసేస్తారు, కొంతమంది ఏంటంటే క్యారీ చేయొచ్చు, తీసుకెళ్ళమంటారు. అండ్ లాస్ట్ ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మేము ఇంకా ఢిల్లీకి రీచ్ అయిపోయే ముందు చికెన్ కత్తి రోల్ అయితే ఇచ్చారనమాట, అది కూడా టేస్ట్ బాగానే ఉంది. కోక్ తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సెక్యూరిటీ చెక్ ఇన్ లేదంటే ఇమిగ్రేషన్ అయ్యే దగ్గర ఏంటంటే బేబీని ఒకళ్ళు పట్టుకొని ఉండండి, ఇంకొకళ్ళు ఏంటంటే మీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ లైక్ వాచ్, ఫోన్, ఐప్యాడ్ లేదంటే ల్యాప్టాప్ ఇలాంటివన్నీ ఒక దాంట్లో ఒక బ్యాగ్లో సపరేట్ పెట్టేసుకొని ఉంచుకుంటే ఈజీగా వాళ్ళు సెక్యూరిటీ చెక్ ఇన్ చేసేటప్పుడు అవి ఒక్కటి వాళ్ళ దాంట్లో వేసేసి మిగిలిన వేసేస్తే బ్యాగ్స్ అవి అయిపోతుంది త్వరగా. సో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే బాబుని ఒకళ్ళని ఎత్తుకొని ఇంకొకళ్ళం తీసి పెట్టడం, మళ్ళీ తను ఎక్కడ పెట్టాడో నాకు తెలియకుండా నేను మళ్ళీ నా థింగ్స్ వెతుక్కోవడం, ఇట్లాగా లేట్ అయిపోయింది. సో ఫైనలీ ఇండియా అయితే వచ్చేసాము, వెల్కమ్ టు ఇండియా. సో ఇక్కడ కూడా మేము ఏంటంటే చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఏంటంటే బ్యాగేజ్ రీచెక్ ఇన్ చేసుకోవాలి మేము, అది అయిన తర్వాత సెక్యూరిటీ చెక్ ఇన్, ఇంకా ఇమిగ్రేషన్ కూడా ఉంటాయి. ఇవన్నీ మనకి ఇచ్చిన లేఓవర్ టైంలో అయిపోవాలి. అండ్ ఫ్రెష్ అవడానికి కూడా ఫ్యామిలీ రూమ్స్ ఉంటాయి, ఇదైతే కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీ రూమ్స్ ఉంటాయి. సో మీ గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఉంటాయి, ఆ మధ్యలో కూడా ఉంటాయి అన్నమాట ఎయిర్పోర్ట్స్లో. సో అవి చూసుకొని బేబీని ఫ్రెష్ చేసేసి మీరు కూడా కొంచెం రీఫ్రెష్ అయిపోతే ఈజీగా ఉంటుంది. సో స్ట్రాలర్ మళ్ళీ తీసుకున్నాము ఢిల్లీలో, అక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఫ్లైట్ ఎక్కేటప్పుడు మళ్ళీ స్ట్రాలర్ వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ మనం దిగిన తర్వాత బ్యాగేజ్తో పాటు బెల్ట్ మీద వస్తాయి అన్నమాట, అప్పుడు మనం అవి కలెక్ట్ చేసుకోవాలి. స్ట్రాలర్ ఇవన్నీ కూడా, కార్ సీట్ కూడా కొంతమంది తీసుకెళ్తారు, కొంతమంది తీసుకెళ్ళరు. అండ్ జ్యువెలరీ, గోల్డ్, సిల్వర్ ఇవి కూడా నేను హ్యాండ్ బ్యాగ్ లేదంటే బ్యాక్ ప్యాక్లో క్యారీ చేయొచ్చు, ఏం కాదు, వాళ్ళు ఏం తీసేయమని కూడా అడగరు. ఒకవేళ అడిగినా కూడా యూజ్డ్ గోల్డ్ అని చెప్పండి, ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఇబ్బంది అవుతుంది అని మీకు అనిపిస్తే వాటి బిల్స్ కూడా క్యారీ చేయండి, అంతే. సో అన్నీ అయితే కవర్ చేశానని అనుకుంటున్నాను, మీకు ఈ వీడియో నచ్చుద్దని అనుకుంటున్నాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అప్పుడు ఇయర్ మఫ్స్ అయితే కంపల్సరీ పెట్టి చెవులు గట్టిగా పట్టుకోండి, ఇయర్ పెయిన్ వస్తుంది బేబీస్కి, అది చెప్పడం మర్చిపోయాను. అండ్ ఫీడింగ్ కూడా ఏంటంటే 1/2 hour తర్వాత ఇవ్వాలి టేక్ ఆఫ్ అయిన తర్వాత. సో అంతే. అండ్ ఇంటికి వచ్చేసరికి మా అక్క అండ్ బావగారు అయితే ఇట్లాగా మంచిగా డెకరేట్ చేశారు, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా చిన్న చిన్న పిల్లలు, మా బాబు కన్నా 3 months పెద్దోడు అంతే, అక్క వాళ్ళ బాబు, అయినా కూడా వాళ్ళు జాగ్రత్తగా అంతా పిల్లల్ని ఆపుతా ఇవంతా డెకరేట్ చేశారంటే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. అండ్ మా హస్బెండ్ ఎందుకు లోపలికి రావట్లేదు అంటే ఆషాఢం అయిన తర్వాత ఫస్ట్ టైం కదా ఇప్పుడు మేము రావటము, కొబ్బరికాయలు కొట్టాలన్నమాట గడపలకి, అది అవ్వలేదు ఇంకా, అందుకని తను బయట ఉన్నారు.
సో నెక్స్ట్ వ్లాగ్స్లో వచ్చేసి అన్నప్రాసన ఇంకా నెక్స్ట్ ఇంకా న్యూ మామ్స్కి యూజ్ అయ్యే వీడియోస్ ఇవన్నీ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో ఎవరన్నా సోలోగా ట్రావెల్ చేస్తున్నట్టయితే కనుక బేబీతో ఈ వీడియో కంపల్సరీ వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే దాన్ని కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.